మమ్మీ డాడీ బొత్త ఒక చిన్న చీమంత తగ్గిందే. డాడీ లేవే, 9 అవుతాను. లే డాడీ, ఓ డాడీ లే. ఆగు, నీ సంగతి చెప్తా. రే 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 ఏంట్రా ఇది? నేను లేపుతలేవా, 9 అయితే నీ సంగతి చెప్తాను. అరే మీద నీళ్ళెందుకు వచ్చినావురా? 9 అవుతుంది, లెమ్మంటే ఎందుకు లేస్తలేవే డాడీ? అగో ఇప్పుడు లేచి ఏం చేయాలరా? ఇంకో గంట తర్వాత లేతపో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇంకో గంట తర్వాత లేతపో. ఏంది డాడీ ఇంకా గంట సేపు అనుకున్నావా? నీ బొర్రయుడు ఎంత పెద్దగా పెరిగిందో. అందరూ పొద్దున్నే లేచి వాకింగ్ కోతారు, నువ్వు ఇంకా 10 అయ్యేరాక వండుకుంటా అంటావు. అరే మనం వాళ్ళకంటే పెద్ద పెద్ద బొత్తలు ఉన్నాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. వాళ్ళకంటే పెద్ద పెద్ద బొత్తలు ఉన్నాయి, పొద్దున లేచి వాకింగ్ పోతారు. నాకే పట్ర చిన్నగా ఉన్నది, నేనెందుకురా వాకింగ్ పోడు? నేను కొంచెంసేపు అనుకుంటా, నువ్వు ఆడుకోపోరయ్యా. ఇవి అనుకుంటారా? డాడీ ఆగు. ఏంటి డాడీ, ఒకసారి టీషర్ట్ గిట్లా అన్నాను. నీ బొర్ర చిన్నగా ఉన్నదా? ఒక పెద్ద కుండ అంటున్నది, ఇంకా చిన్నగా ఉన్నది అంటారా? ఉండని తీరా. నాకు నిద్రస్తుంది, వండుకుంటా. నువ్వు అయ్యా. డాడీ ఇప్పుడు నువ్వు పండుకుంటుడు కాదు, వాకింగ్ కావాలి నడు. 9 అయితే ఇప్పుడే వాకింగ్ రా. నేను వాకింగ్ రా, ఏమన్నా పండుకుంటా పో. ఏంది డాడీ, వాకింగ్ రమ్మంటే రావా? మమ్మీ డాడీకి భయం లేకుండా లేని వాకింగ్ రమ్మంటే అత్తలేడు. అప్పాల పుల్ల గ్యాస్ మీద పెట్టి వేడి చేసి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అప్పాల పుల్ల గ్యాస్ మీద పెట్టి వేడి చేసి డాడీ బొర్రకు తీసుకొచ్చి పెట్టే. వేసేసాడు, బాగా వేసేసాడు. అబ్బా అద్దురా, దానికి చెప్పినామంటే అది నిజంగా తెచ్చి నాకు వాత పెడుతుంది. నీ అత్తప్ప వాకింగ్ నీతో ఉన్నది కట్టం. మమ్మీ అద్దే తేకు, ఇక అత్తరాట కలిసి బెదిరిస్తారు నన్ను. ఏంటిదిరా మను పిలిచినట్టు అనిపించింది? ఎందుకంటే మమ్మీ డాడీ ఇంతకు ముందు వాకింగ్ కి రానన్నాడైతే పిలిచిరా, పని అయిపోయింది, ఇక అత్తాడు. ఏంటిదిరా మను, డాడీ వాకింగ్ కత్తండా? ఇన్ని రోజులకు డాడీకి జ్ఞానోదయం అయిందా? బొర్ర 5 నెలలు 6 నెలలు అంత పెరిగినాక. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 5 నెలలు 6 నెలలు అంత పెరిగినాక. మమ్మీ డాడీ ఉట్టి ఎందుకు వస్తాండే? నువ్వు ఏస్తావు కదా వేడి వేడి సురుకు, ఆ భయం చెప్పినాకనే వస్తాడు. అవునారా? సరే, మాకు వాకింగ్ లేట్ అవుతాం, మేము పోతున్నాం. పోర్రి, డాడీ బొర్ర అంతా కరిగేదాకా వాకింగ్ చెప్పి. డాడీ సాయనకున్న కుమారన్న ఫోన్ చేస్తా. ఇప్పుడు వాళ్ళకెందుకు ఫోను? వాళ్ళు ఉంటేనే నీకు ఇంకా మంచిగా నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు? నా కాలు పట్టుకొని ఇట్లా నడిపిస్తారా? నేను నాకు నడవరాదా? ఏమో ఇప్పుడు ఆడ సాయన కుమారన్న కావనట. నాకు నిద్ర వస్తుందిరా అంటే నిద్ర ఉండదు. హలో సాయన్న, కొంచెం పని ఉంది, భూలక్ష్మి దగ్గర రా. ఎందుకు మనం? కొంచెం పని ఉంది, తొందర రా సాయన్న. సరే అత్తానా. సరే. ఇంత ఎండ కొడుతుంది, ఇప్పుడు వాకింగ్ అట చెయ్యాలి, మరి నీకేం తెలుసు? హలో కుమారన్న. మను తొందర మన భూలక్ష్మి దగ్గర రా. సరే మన వస్తానా. సరే. ఓకే. ఇక బా డాడీ పండుకున్నాడు కాదు. వాళ్ళకేడ పని లేదు, నీకేడ పని లేదు. పైగా
కుమార్ నువ్వు పెట్టిపోతానరా? ఈడికే నన్ను మను రమ్మన్నాడు ఇడికి. నన్ను కూడా రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడా? ఎందుకు మరి ఏం పని రా? పని చెప్పలే రమ్మన్నాడు వచ్చింది. ఈ ఎండకు 10 గంటలకు ఏం పని మరి మనగాడికి? ఏమోరా అలా రమ్మంటే వచ్చిన. రాణిపల్లి ఊకుందాం ఇంకా రాలేదా? అత్తలేదు ఇంకా. కాళ్ళు మూసుకొని తెచ్చుకుంటాను కింద పడ్డది. ఏందిరా మనం ఎందుకు రమ్మన్నావు? మనం ఇప్పుడు వాకింగ్ కావాలి సాయన్న. ఇప్పుడు వాకింగ్ ఏందిరా 10 గంటలకు? సాయన మనం ఎందుకు వాకింగ్ చేసాడంటే ఈ బొర్ర యోడు మా డాడీ ఎంత పెద్దగా ఉందో ఈ బొర్రని మొత్తం మనం లేకుండా వేయాలి. ఏం చేద్దామంటవా? ఏంటిది మీ డాడీ బొత్త లేకుండా చేస్తురా? లేకుండా చేసిన అంటే మీ డాడీ బొత్తని మొత్తం కోసుడు ఏంది? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అంటే మీ డాడీ బొత్తని మొత్తం కోసుడు ఏంది? ఏం మాట్లాడతానో కుమారన్న నరాలు కట్ అయిపోతున్నాయి. నరాలు కట్ అయిపోతున్నాయి. ఎవరైనా బొర్రని కోత్తరా? వాకింగ్ చేసి తగ్గియాలని మీకు చిన్న చిన్న బొర్రలు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నా కుమారు? వాడనేది కూడా నిజమే కదా. మనకు కూడా బొర్రెలు వచ్చినాయి చిన్న చిన్నగా. పోదాం పన్నాడు వాకింగ్. పోదాం పా మరి. పోదాం భారీ తొందర వాకింగ్. ఎక్కడికి పోదాం మరి మను? చెరువు కట్ట మీదకి పోదాం. సరే దారి. ఇప్పుడేనా? ఆగురా చెప్పురి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నుంచి వెళ్ళి 2 కిలోమీటర్లు ఆగకుండా కాలే. 2 కిలోమీటర్లు? అంతే పొట్టలు కరుగుతాయి. నాకు ఇప్పుడే కాళ్ళు పొట్ట ఎట్ట కరుగుతాయి మనం. కుమారన్న నేను ఉరుకుతా బానే. మరి మీ డాడీ నాతో కాదు, నేను కూర్చుంటా మీరు ఉరికిపోయి ఉరికిరా. కూర్చుంటా మీరు ఉరికిపోయి ఉరికిరా. రే ఏంట్రా ఇది? ఎక్కడ ఉన్నాడు వాళ్ళు ఇంకా? ఏం చేస్తావు? నడవాలి స్పీడు. తిరుగు మన వాటి పని. బ్రష్ చేయలేదా? నేను ఇప్పుడే లేచిన, ఇంకానే నాకు నిద్ర వస్తుంది అనుకో. వేసుకో వేసుకున్నాడు. వేసుకున్నాడు. ఎంతసేపు తొందరరా? అగో కింద ఆడుకుంటా మీద ఆడుకుంటా వస్తాడు రా. ఇట్లా అయినా పోతా ఆడుతా మనం. అమ్మా ఈ రోజు వాకింగ్ వాడు అయ్యా. అయ్యో ఏమైంది? ఇక్కడ ఆడుకోపోయింది.
ఏమైంది ఏమైంది అందులో అయ్యో ఏమైంది మెల్ల ఇంటికి నాతో కాదు నేను నడవలేనమ్మా. అయ్యో ఎట్లా సాయి మరి ఏం చేద్దాంరా ఎత్తుకొని పంప మరి అయ్యో ఏమైంది ఎందుకు ఎత్తుకొస్తారు పెట్టుర్రి ఏమైంది ఏమైంది అయ్యో ఎందుకు ఇట్లా ఎందుకు ఎత్తుకొస్తారు రమను ఏమైంది చేసుకుంటా పోతా అంటే మేము గారినాక వేగంగా డాడీ కింద పడ్డాడే. అయ్యో ఏమైంది తెలివి లేదా ఏమైంది ఎందుకు ఇట్లా పడిపోయారు ఏమైంది ఇది వాకింగ్ నాకు అలవాట్లేదు కదా, వీళ్ళు నన్ను 2 కిలోమీటర్లు ఆగకుండా ఉరికిపిచ్చారు. అమ్మా నాకు మొత్తం నడవత్తలేదు, కాళ్ళు మొత్తం ఇట్లా ఇగ్గుకొచ్చినాయి, కండలు మొత్తం ఇగ్గుకొచ్చాక ఇక నేను ఆన్నే కింద పడిపోయినా. అయ్యో రామా గా ముత్తంతా 2 కిలోమీటర్లు నడితేనే కింద పడిపోయినావా? 2 కిలోమీటర్లు అంటున్నావు కానీ నువ్వు నడితే నీకు తెలుసు. వీళ్ళు నడవలేదు వీళ్ళు చేయలేదా? ఒక 2 కిలోమీటర్లు నడిచే ఇంకా నువ్వు నడితే నీకు తెలుసు అని అంటానవా? బాగా నేను నడిచిందని మనం నీళ్ళు తీయరా తొందరగా. ఇగో మమ్మీ ఇగో నీళ్ళైతే తాగు కొన్ని, ఇగో ఇంకా కొన్ని తాగు. ఇప్పుడు ఎట్లుంది కొంచెం? కాళ్ళు ఇంకా బాగా నొస్తున్నాయి. కుమారన్న సాయన్న ఇక మీరు ఇంటి కోరి సరే సరే మనం కలుసుకుందాం. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. రేపు కూడా ఓర్రి ఎంబడి అయ్యేదాకా. ఓకే ఓకే. ఇంకా మళ్ళా పోడా నేను? అయ్యో ఇప్పుడే అయిపోయిందా? ఇదంతా కరగద్దా ఇది? డాడీ గీ వాకింగ్ వచ్చే గిందాడం చేస్తాను ఇంకా మళ్ళా పోవుడా అంటున్నావు, రోజు పోవుడే. నీకు ఏం తెలుసు, నాకు కాళ్ళు ఘోరంగా గుంజుతున్నాయి, ఇగో నడుము నొత్తుంది, ఇవన్నీ నొత్తున్నాయి అమ్మా. మమ్మీ డాడీ బొత్త ఒక చిన్న చీమంత తగ్గిందే. అవునా? అవునరా మనం కొద్దిగా తగ్గింది నిజంగానే. రోజు ఇట్లనే పోతే రోజు కొంచెం మొత్తం తగ్గుతుంది పోవుడే. పాడుగాను నేను కొంచెం కడుగు అయితే ఇంత తగ్గిందట. మరి అంతే రోజు పోవుడే నీకు. లేచి స్నానం చేస్తావు ఇక. మనం ఇటు పట్టుకోరా చెయ్యి, స్నానం చేస్తా. చేసినాక ఇంత చికెన్ అన్న తీసుకొచ్చుకోవాలి అమ్మా. చెప్పులు ఇప్పే ఇంత చికెన్ అన్న తెచ్చుకోవాలి పోయి. అయ్యా అమ్మ ఆకలి బాగా అవుతుంది, ఇక చికెన్ తోటి ఫుల్గా తినాలి. రజనీ అన్నం వేసుకురా, కొన్ని ముక్కలు బాగా వేసుకురా, బాగా ఆకలి అవుతుంది. అమ్మా వాకింగ్ చేసి నిర్వాడు అయింది, కాళ్ళు నొత్తాయి. ముక్కలవే చికెన్ కారం నూనె వేసుకొచ్చినావు. ఈ రోజు నుంచి నీకు రోజు కారం నూనెనే పెట్టి అన్నం పెట్టుడు, చికెన్ మటన్ లేదుగా. రోజు అదే తినాలే, వాకింగ్ పోవాలి, పొట్ట మొత్తం తగ్గియాలి. డాడీ ఏడ్చుడు కాదు గదే అంతా చికెన్ అది తినకుంటూ ఉంటాను.